చంద్రబాబు గారు ఇది గుర్తుపెట్టుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అటు ఏదో ఛాలెంజ్ ఇస్తారంట. దేనికి అసలు వాళ్ళిద్దరి మధ్య అంత ఛాలెంజ్ వచ్చే పరిస్థితి ఏమొచ్చింది? అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇక్కడ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు అంటే అందరూ కూడా గురు శిష్యులని అనుకుంటారు. ఎందుకంటే మనం అందరికీ కూడా తెలుసు, ముందుగా చంద్రబాబు గారి దగ్గరనే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు నేర్చుకోవడం కావచ్చు, రాజకీయాలు ఏ విధంగా ఉండాలని అక్కడనే చూసి నేర్చుకోవడం కావచ్చు, అన్నీ కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు, అటు ఆంధ్ర సీఎంగా సిబిఎన్ గారు అయ్యారు. అయితే ఇక్కడ జలాల విషయంలో కొంచెం ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం కొంచెం ఇష్యూ జరుగుతుంది. అయితే అప్పట్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ సీఎంగా ఉన్నారో అప్పుడు అక్కడ జగన్ గారితో సంప్రదించినటువంటి మాటలు కావచ్చు. సో ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే 300 టీఎంసీలకు బదులుగా 400 టీఎంసీలు కూడా మీరు యూజ్ చేసుకోండి అనే విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి అంటే జగన్ గారితో మాట్లాడడం కావచ్చు. సో ఈ విధంగా కేసీఆర్ గారు ఒప్పందాలు చేశారు. సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వక్రీకరించి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా. కాకపోతే ఓకే, మీరు మాట్లాడండి, కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అర్జీ పెట్టుకోండి. కాకపోతే అది న్యాయపరంగా ఆ అర్జీ ఉంటే నేను కూడా దానికి అంగీకరిస్తాను. నా తప్పు ఖచ్చితంగా ఉంటే నేను అంగీకరిస్తాను. కానీ మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పార్టీ కోసం మీరు ఈ విధంగా ఏదో ఎమోషనల్గా అందరినీ కనెక్ట్ చేయాలని చెప్పేసి, ఎమోషనల్గా అందరినీ కట్టిపడాలని చెప్పేసి ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం రైతాంగాన్ని కూడా యూజ్ చేసుకోకండి, వ్యవసాయాన్ని కూడా యూజ్ చేసుకోకండి అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారంటే, అండ్ ముఖ్యంగా ఇక్కడ గోదావరి నది అంటే గోదావరి బేసిన్ నుంచి 968 టీఎంసీలు, అదేవిధంగా కృష్ణానది బేసిన్ నుంచి 555 టీఎంసీలతోని మేము కూడా ప్రాజెక్టులు కట్టుకుంటాము. ఆ తర్వాత ఏదైతే వృధా నీరు అన్నీ కూడా సముద్రంలో కలుస్తుందో ఆ నీరన్నింటినీ కూడా మీరు ఆంధ్రాకి తీసుకోండి, ఇంకా ఏమైనా చేసుకోండి, నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు అయితే మేము కట్టుకుంటాం అనే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా సేమ్ ఇదే విషయాన్ని అయితే ఆయన చెప్పారు. అంటే ముఖ్యంగా మీకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి నుంచి మీకు ఎక్కువగా సపోర్ట్ ఉందని చెప్పేసి ఆయన ఏదో ఒత్తిడి గురి చేసి ప్రతి ఒక్క దానికి కూడా మేమే తెచ్చుకుంటాం, మేమే చేసుకుంటాం అంటే కాదు. ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలకి అంటే అన్ని నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఎవరికి ఏ విధంగా ఉంటాయి, ఖచ్చితంగా ఏదో ఒక ఒప్పందం ఉంటుంది, దాని ప్రకారమే ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ మీకు ప్రధాని గారి నుంచి మీ రాష్ట్రానికి, మీ ప్రభుత్వానికి ఎక్కువగా అండదండలు ఉన్నాయని చెప్పేసి ఆయన్ని ఒత్తిడి గురి చేసి ఆయనతో పాటు మాట్లాడి అన్ని కూడా మేమే అంగీకరించుకుంటామంటే కాదు అనే విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.